ఫ్రెండ్స్ ఇది నా బయాలజీకి సంబంధించిన ఎయిత్ క్లాస్‌ది ఎన్‌సీఈఆర్‌టీ. ఇది తెలుగులోకి నేను రాసుకున్నాను. మనకి జనరల్ సైన్స్ వచ్చేసి గ్రూప్ డీకి 25 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఏదైనా సరే మనకి ఎక్కడి నుంచి బిట్ ఇచ్చినా సరే మనం దాన్ని క్రాక్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి. ఇప్పుడు ఇది సెల్ అనేది కణం అంటాము. ఈ కణము అనేది దానికి సంబంధించిన మ్యాటర్ ఇదంతా 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినిలో వెన్నుముక్కల్ని ఇలా పరిశీలించి కనుక్కున్నాడని, హుక్ ప్రతి కణాన్ని కణం అన్నాడని, ఇదిగోండి ఇలా నేను నోట్స్ రాసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఎయిత్ క్లాస్‌కి సంబంధించిన కంప్లీట్ నోట్స్ ఫ్రెండ్స్. ఇది ఎయిత్ క్లాస్‌కి సంబంధించిన సెమ్ 1 ఇది. బయాలజీ సెమ్ 1 ఫ్రెండ్స్. ఇదిగో విత్ డయాగ్రామ్స్‌తో సహా రాసుకున్నాను నేను. ప్రతి ఒక్కటి ఎక్కడా పాయింట్ మిస్ అవ్వకూడదని. ఎందుకనంటే గ్రూప్ డీలో పోయినసారి నాకు హాఫ్ మార్క్‌తో పోయింది. దానికి కారణం ఏందంటే సైన్స్ నేను ఏదో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అని కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టిన క్వెషన్సే చదివాను గానీ నేను కంప్లీట్‌గా తెలుసుకోలేకపోయాను. సో, అందువల్ల నాకు ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి జంతు కణం అండ్ వృక్ష కణానికి మధ్య తేడా. ఇది మొత్తం ఏందంటే మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది. ఈ వీడియోస్ చేస్తాను ఇంకా తొందరగానే. ఈ నోట్స్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే జిరాక్స్ తీపిచ్చుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే. ఇలా మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ప్రతిదీ ఉంది. ప్రతి చాప్టర్ ఉంది. ఇలా విత్ డయాగ్రామ్స్ తోటి హైడ్రా అనేది ఏ విధంగా రీప్రొడక్షన్ జరుపుకుంటుందనేది ఇది నేను రాశాను. ఇలా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైతే మనకి కాన్సెప్ట్ అర్థమవుతుందో అప్పుడు మాత్రమే మనము ఏ ఎగ్జామ్‌నైనా సరే క్రాక్ చేయగలుగుతాం. కాన్సెప్ట్ తెలవకుండా మనం పోతే మనకి ఇబ్బందవుతుంది ఫ్రెండ్స్. అలానే ఇది ఫిజిక్స్ ఫ్రెండ్స్. ఇది ఫిజిక్స్ వచ్చేసి ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎయిత్ ఫిజిక్స్ సెమ్ 1 ఫ్రెండ్స్. ఇది సెమ్ 1. ఇలా 8th నుంచి 10th వరకు రాశాను. ఇలా మీరేందంటే నేను వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోస్ చేస్తాను. అవి చూడండి. నేను చేసేవి కూడా ప్రతిదీ ఎన్‌సీఈఆర్‌టీకి సంబంధించే చేస్తాను. మామూలుగా అయితే ఇలా ఎవరు రాయరు ఫ్రెండ్స్. ఎందుకనంటే అంత టైం ఉండదు. కానీ ఇది నేను దాదాపు 6 నెలల నుంచి రాయటం వల్ల టెక్నీషియన్ గ్రేడ్ 3లో మంచి మార్క్స్ పొందగలిగాను. దీని ద్వారా ఇంకా ఇప్పుడు ఎన్‌టీపీసీ, గ్రూప్ డి ఫర్దర్‌గా ఉన్నాయి. చూడండి. ఇదిగోండి ప్రతి ఒక్కటి ఏందనేది నేను క్లియర్‌గా ఇచ్చాను. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? రీసెంట్‌గా దీని నుంచి ఒక క్వెషన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. మీకు ఐడియా ఉందో లేదో. టెక్నీషియన్ గ్రేడ్ 3లో ఇచ్చాడు. అన్నిటికన్నా అతి తక్కువగా రియాక్ట్ అయ్యే మెటల్ ఏంటిదని ఇచ్చాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి. కాపర్ తెలుసు కదా! ఇనుము తుప్పు పడితే గోధుమ రంగు ఉంటది. కానీ రాగి తుప్పు పడితే ఏ కలర్‌లో ఉంటది? ఆకుపచ్చ. ఇది మనకి తెలుస్తది. మీరు ఒక బిట్ చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. సోడియంని కిరోసిన్‌లో మాత్రమే ఎందుకు నిల్వ చేస్తారు అని ఎక్కడైనా చూసారా ఫ్రెండ్స్? ఎందుకనంటే అది సోడియం అనేది ఎక్కువ రియాక్టివ్ మెటల్ ఫ్రెండ్స్. అది చాలా అంటే చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. ఇదిగో చూడండి ఇక్కడ. సోడియం లోహం అధిక చర్యాశీలత గలది. అది ఆక్సిజన్, నీటితో తీవ్రంగా చర్య జరుపుతుంది. అప్పుడు ఆక్సిజన్ అండ్ నీటితో చర్య జరుపుతుందంటే అర్థం ఏంటిది? అది బయట ఉంచడానికి వీల్లేదు. ఎందుకంటే బయట ఆక్సిజన్ ఉంటుంది గాలిలో. అలా నీటిలో ఉంచలేము. అలాంటప్పుడు ఏం చేయాలి దాన్ని? ఈ చర్యలో అధిక ఉష్ణం విడుదలవుతుంది. అందువల్ల దీనిని కిరోసిన్‌లో నిల్వ చేస్తారు. ఈ పాయింట్ మీరు చదివారనుకోండి ఇంకేమైనా ఎప్పుడైనా మిస్ చేయగలుగుతారా? చేయలేరు. ఇది అదే బిట్ లాగా చదివితే మనకి ఇబ్బంది అయితది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ప్రతి ఒక్కటి పెట్టాను. డిస్‌ప్లేస్‌మెంట్ మెథడ్స్ ఇవి ఇచ్చాయి ఫ్రెండ్స్. ఇవి చాలా అంటే చాలా వరకు ఇచ్చాడు. మొత్తం నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? రాగి, ఇనుము కంటే జింకు ఎక్కువ చర్యాశీలత గలది. ఇదిగోండి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా ఇంపార్టెంట్ మొత్తం నేను రాసి పెట్టాను. ఇది మొత్తం నేను ఒక్క బిట్ కూడా మిస్ చేయలేదు ఫ్రెండ్స్. నేను ఎందుకనంటే నేను నా జాగ్రత్త వరకు నేను తీసుకున్నాను. ఇది 8th ఫిజిక్స్ సెమ్ 1. సెమ్ 2 ఇది. సెమ్ 1 అయిపోయింది. ఇది లెసన్ 2. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేముంది? మీరు ఎలక్ట్రోప్లేటింగ్ ఐడియా ఉంది కదా! ఎలక్ట్రోప్లేటింగ్ అది ఎలక్ట్రోడ్లు అది ఇదని దానికి సంబంధించిన కంటెంట్ ఇది.
ఈ విధంగా చదివితే మీరు దేన్ని కూడా మిస్ చేయలేరు. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటివి ఉన్నాయి నోట్స్ ఇంకా, కాకపోతే మీకు ఒక్కసారి చూపిద్దామని చూపించాను. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా వీడియోస్ చేస్తాను. ఇవి మీరు చదివిన ఒక టైంలో అర్థం కాకపోతే నేను దీనికి సంబంధించి వీడియోస్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.